రైతు యొక్క భరోసా ఉంటున్నామో రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి చేయడం ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేట కార్యం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, అంటే పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఎంత నష్టం జరిగితే ఇవన్నీ కూడా ఇవన్నీ పద్ధతుల ద్వారా వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వల్ల అనుకోకుండా జరిగినటువంటిది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా ప్రతి జిల్లా మంత్రులు చేసి ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా, ఏదైనా ఒక ఎకరం మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయండి. అట్లాగే మీకు ఇప్పటికీ మొత్తం టోటల్ సమాచారం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది. ఒక్క ఎకరం మిస్ కాకుండా అందరికీ ఇచ్చే రూపాయలు చేస్తాం. క్యాల్కులేషన్ రైతు బంధు ఇప్పుడు ఇస్తున్నా. రైతు బంధు కూడా మొత్తం టోటల్గా 69 లక్షల రైతాంగాన్ని ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసా 58.6 అంటే 58 లక్షల 60,000 మందికి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకొక 10 లక్షలు ఉంది. వాళ్ళకు కూడా ఈ తొందరలోనే బహుశా ఈ వారంలోనే ఇది ఎందుకు ఆలస్యమవుతా ఉంది, ఈ వారం రోజులు కూడా ఎందుకు ఆలస్యమవుతా ఉందంటే మీకు అందరూ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మనం 10 సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ ఈ సందర్భంలో మాట్లాడకూడదు. అంటే చిన్న భిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాళా దించేట పరిస్థితి తీసుకొచ్చింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అయినా కూడా రైతాంగం కాబట్టి, రైతులే వెన్నెముక కాబట్టి, రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు. అందుకనే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఆర్థిక సహకారం చేసే కార్యక్రమం చేస్తాం. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు నష్టపోయింది. సుమారుగా 2 కలిపి 20,000 ఎకరాల పైన నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు ఇది అయింది కాకుండా ఏది దాన్ని మిగిల్చకుండా పంట పూర్తిగా నీలమట్టం అయిపోతుంది. ఒక్క గింజ విధానం కూడా చేతికి రాదు. అంటే అట్లా నష్టం. అందుకనే ప్రభుత్వం ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన నిర్ణయం తీసుకుని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకుని కొంచెం పైకి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రకాల ఒక సెంట్ కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అధికారులకు ఆదేశాలు సర్వే చేస్తూ ఉన్నారు. అంటే గ్రామ తిరుగుతారు ఈ 3 రోజులు. ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏ రైతు ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఇచ్చే కార్యక్రమం ఇది ఒకటి. కానీ ఈ నష్టం సరిపోదు. ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు. చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసినా తక్కువనే. రైతే రాదంటా ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువనే. కానీ ఈ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు విమర్శలు ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈరోజు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో చెప్పడం జరిగింది, ఎకరాకు ఏ పంట అయినా సరే అది
మొక్కజొన్న అయినా చెరుకైనా ఇంకోటైనా కూడా ఎకరాకు 10,000 రూపాయల చొప్పున రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు మొత్తం తిరుగుతూ ఒక్కొక్క గ్రామానికి ఒక రైతు దగ్గరికి పోయి ఎంత పొలం ఉందో మొత్తం చూసి ఆ లెక్క ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ ఖాతాకు ఈ అమౌంట్ జమ చేసే కార్యక్రమం చేస్తాం. అధైర్యపడకు, నిరాశపడదు, అధైర్యపడదు, తప్పకుండా సాయం చేస్తాం. మేము ఎన్ని ఎకరాలు చేస్తాము? ఎన్ని ఎకరాలు చేసినాం? 10 ఎకరాలు చేసినాం సార్. కౌలు 10 ఎకరాలు సార్. నా సొంతం ఇంకా వేరే దగ్గర ఒక 3 ఎకరాలు ఉంటుంది. అక్కడ వేరే తిప్పాపూర్ గ్రామంలో, ఇది అంతంపల్లి విలేజ్లో నేను కౌలుకి చేసుకున్నాను. సో నీకు ఏదైతే నష్టం జరిగిందో ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఏర్పాటు చేస్తాం. ఈ నష్టపరిహారము సరిపోదు మీకు, అయినా ప్రభుత్వం గతంలో ఇది కూడా లేదు, 10 సంవత్సరాల కింద ఇచ్చేప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏమి సార్ మొత్తం అనేది సొంత పొలం ఎన్ని ఎకరాలు ఉంది? నాకు సొంతము 1.5 ఎకరాలు ఉంటుంది సార్. మా అన్నది ఆడ 3 ఎకరాలు చేస్తున్నా, ఈడ 10 ఎకరాలు చేస్తున్నాను. నేను చేస్తున్నటువంటి సొంత పొలానికి ఈ యొక్క రైతు భరోసా పైసలు పడ్డాయని ఖాతాలో ఒక 1/2 ఎకరానే ఎక్కింది సార్. నాకు పరంపోగు ఇంకా ఎక్కలేదు, అది పరంపోగునది. సొంత పేరు ఉన్నదానికన్నా వచ్చినాయి సార్. వచ్చింది 22 గుంటలు ఎక్కింది, అది వచ్చింది. అదే పడకు మినిమం ఇంత నష్టం అయితే ఎప్పుడు కాలేదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడు మినిమం నేను 30 ఏళ్ళు ఉంటాను. 30 ఏళ్ళ నుండి ఇట్లాంటి వర్షం చూడలేను. ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అది కూడా ఇప్పుడు కొందరికి మొత్తం 69 లక్షల మంది రైతాంగానికి ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలా. ఇందులో 55,60,60,000 మందికి ఇప్పటికి డబ్బు వాళ్ళు ఖాతా జమ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మిగిలినాయి, కొంతమందికి వచ్చింది కదా ఊరిలో, ఇంకా కొంతమంది మిగిలిపోయి వాళ్ళు కూడా తొందరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఇచ్చేటువంటి భవిష్యత్తు తొందరలోనే భవిష్యత్తులో అన్న 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 10 ఎకరాలకు జరిగాను 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన సార్ నేను. వడగండ్ల వర్షం గురించి ఏ మాత్రము ఆశ లేకుండా 100% మొత్తం ఖతం అయిపోయింది సార్. 100% మొత్తం ఏమి లేదు సార్. కానీ రోడ్డు పాలు అయిపోయినాము. మీరు ఏమన్నా దయ కలిగి మీ ప్రభుత్వం ఆశ కోరుతున్నాను. మన ప్రభుత్వం 4 ఎకరాలు మొక్కేస్తున్నాము, 8 ఎకరాలు పొలం వేసాం సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్. ఏమి ఆధారం లేదు సార్. కౌలు పట్టుకొచ్చేస్తున్నాం సార్. 3,00,000 పెట్టుబడి పెట్టాం సార్. ఇప్పటికి మేము ఎలాంటి కూడా ఇంత కూడా ఆశ లేదు సార్. దీంట్లో ఏ కోతలు కూడా తినే సార్. అసలు జీవాల గెజమన కూడా తినేది సార్. దాని కింద వైరస్ వస్తుంది సార్. దెబ్బ రాళ్ళబడి దెబ్బ అయితే జరిగింది చూడండి సార్. 1 కేజీ ఎందుకన్నా జీవాలు కూడా తినేది సార్. మీరు కొంచెం